చేశాను. హోప్ అందరూ చూసుంటారు. ఈరోజు మళ్ళీ ఇంటర్నెట్ కెఫే సిమ్యులేటర్ 2 అయితే ఆడబోతున్నాం. కానీ వీడియో సడన్గా ఆపేసాను గైస్. కానీ ఎడిటింగ్స్లో కవర్ చేసాను. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం. సారీ గైస్, అది మాత్రం సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేనేమో సడన్గా ఆఫ్ చేసాను, మీరేమో చూద్దాం అనుకుని వెయిట్ చేశారు. అదే కాకుండా అది లెందీ వీడియో కూడా అయిపోయింది గైస్. అదే కాకుండా కెమెరా కూడా ఆఫ్ చేసాను, కాబట్టి కెమెరాతో పని లేదు మనకి. ఎందుకంటే మొన్న కెమెరాతో ప్రాబ్లం వచ్చిందని ఈసారి కెమెరా మొత్తానికి తీసి పడేసాను. ఇప్పుడు ఆ లోడింగ్ అయ్యి యాడ్ వచ్చి ఇది స్టార్ట్ అయ్యి ఎంతసేపు వచ్చిందా, మంచిది. ఓకే గైస్, నేను లాస్ట్ ఎపిసోడ్లో ఆఫ్లైన్లో నేను గ్రైండ్ చేశాను అనమాట మనీ. బట్ అంత కాదు, చూస్తారా? ఓకే చూసుకోండి. అంతే గ్రైండ్ చేశాను. దాంట్లో ఈ కీబోర్డ్ని పెడదామనుకున్న ప్రతిసారి ఫుడ్ ఒకటి అడ్డం వస్తుంది గైస్. ఫుడ్ అయితే అడ్డం, సారీ వేర్ ఈజ్ దట్ క్లియర్. ఫుడ్ అయితే అడ్డం వచ్చింది. ఓకే యాడ్ వస్తుంది. ఓకే గైస్, ఓకే ఇప్పుడు డోర్ మనమే తప్పు గైస్. ఓకే, చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు నాకు డిస్కార్డ్లో. ఏమనంటే ఓకే స్విచ్ నొక్కలేదా, కంట్రోలింగ్స్ కొద్దిగా కష్టంగా ఉన్నాయి గైస్. మనీ కూడా అంత ఓకే, మనకి గేమ్లో చాలా వరకు మిషన్స్ అన్నీ వస్తున్నాయి. మొన్నసారి మిషన్ చేద్దాం అనుకున్నాను గైస్, కానీ మిషన్ చేద్దాం అంటే ఆ మిషన్ ఏమో మనకి సంబంధం లేనట్టు కూర్చుంది. ఆ మిషన్ చేయడానికి ఆ బెగ్గర్ ఏమో కనపడట్లేదు నాకు. ఈసారి అయితే అస్సలు కనపడలేదు బెగ్గర్ అయితే. ఆ బెగ్గర్ కనపడాలంటే మళ్ళీ మనం సేమ్ ప్లేస్, సేమ్ షాప్, అంటే మన షాపే అనుకోండి. మొన్న ఈ బ్లూ కలర్ వేసుకుని వచ్చాడు కదా గైస్ ఇందాక స్క్రీన్ ముందుకి, అది గైస్ మన షాప్ దగ్గర అయితే పెళ్లి చేయడం అనమాట. ఇదిగోండి ఇక్కడే ఉంటాడు. ఏది బెగ్గర్. ఓకే ఎందుకులే, మొత్తం సెట్ చేసాను గైస్, కంప్యూటర్లో అంతా సెట్ చేసాను మళ్ళీ గైస్. కానీ ఇందులో కామెడీ విషయం ఏంటంటే నేను మొత్తం స్టార్ట్ చేసాను అనమాట. మొత్తం స్టార్ట్ చేసేస్తే టైంకి ఒకడు వచ్చి పెళ్లి చేసాడు. నేను అది చూసుకోకుండా ఆర్డర్స్లో కూర్చున్నాను. అంటే ఈ లైట్స్ కనపట్లేదు కదా గైస్, దానికి లైట్స్ ఆర్డర్ పెడదామని చెప్పి లైట్స్ చూసుకుంటున్నాను. నేను లైట్స్ చూసుకుంటుంటే అప్పుడు ఎవరో వచ్చి పెళ్లి చేసినట్టు కనపడింది. ఆడు కూడా అక్కడే పడిపోయాడు. నిజానికి ఆడికి కూడా అక్కడే ప్లేస్ దొరికింది అనమాట. ఇక్కడే ఈ డ్యామేజ్ దగ్గరే సేమ్ ఈ ప్లేస్లో అయితే బ్లూ తను నిజానికి బాంబ్స్ అయితే అదే. ఇప్పుడు ఆగండి, మెయిన్ ఆన్ చేద్దాం ఫస్ట్. ఓకే, కరెంట్ అయితే ఇచ్చేసాను. అదిగోండి మానిటర్ కూడా ఆన్ అయిపోయింది. ఓకే గైస్, కానీ నా దగ్గర అంత మనీ లేదు ప్రస్తుతానికి. బట్ షాప్ ఓపెన్ చేద్దాం. ప్రతి గేమ్లో షాప్ ఓపెనింగ్ మనకి ఇక్కడ బయట డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి ఓపెన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ వేరు, ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలన్నమాట షాప్. ఎందుకంటే అక్కడ డిజిటల్ స్క్రీన్, అక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది. లైట్స్ ఆర్డర్ పెడతాం గైస్. ఇప్పుడైతే ఖచ్చితంగా లైట్స్ ఆర్డర్ పెట్టాలి. నాకు వేరే చాయిస్ లేదు. ఎందుకంటే అసలు లైటింగ్ లేదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ గేమింగ్ ఇలాంటి ఎవడొచ్చాడు, అప్పుడు వచ్చాడు 700 కట్టాడు గైస్. మంచిదే. ఓకే గైస్, మళ్ళీ ఆడు. ఓకే గైస్, తనేమో 350 కట్టాడు. ఈవిడేమో మొత్తానికి ఒక $700
ఓకే, అమెజాన్లో కూర్చొని ఫస్ట్ నాకు అర్జెంటుగా ఒక పీసీ వద్దులే, అప్పుడే పీసీస్ అయ్యి ఆర్డర్ పెట్టను. మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఇలాంటి 2 తీసుకుంటాను గైస్, అంతే. నా దగ్గర అస్సలు బడ్జెట్ లేదనమాట. మీరు ఎంత అడిగినా నా దగ్గర బడ్జెట్ లేదు. ఇయే 2 తీసుకుంటున్నాను. కస్టమర్ కంప్యూటర్. ఓకే, ఎవరో కంప్యూటర్ తీసారు. ఓకే గైస్, వెయిట్ ఫర్ ఎ సెకండ్. కంప్యూటర్ హీట్ ఎక్కుతుంది, అందుకు కాసేపు దీన్ని మట్టుకు తిరుగుదాం. దీంతో ఇప్పుడు పని లేదు, నేను మామూలుగా తీసాను అంతే గైస్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మొన్న గ్లిచ్ అయ్యి స్టిక్ని అక్కడ అంటించేసాను అనమాట, లోనికి వెళ్ళిపోయింది గోడలోనికి. దాని గురించి ఆలోచిస్తున్నా, మళ్ళీ స్టిక్ ఎక్కడి నుంచి తెచ్చుకోను, మిషన్ ఎలాగా అయ్యేం తెలియవు. మనం కొత్త గేమ్కి అంతే, కొత్త మనకి ఏమి తెలియవు. షట్టర్ వేసేద్దాం. అది ఆనవాళ్ళు పని చేసుకుని షట్టర్ వేసుకుంటారు. నన్ను ఆర్డర్ చేసిందే 2, ఒకటి చిన్న బాక్స్, ఒకటి సన్నం బాక్స్, ఒకటి లావ్ బాక్స్ వచ్చింది. కానీ లాన్ ఉండేది లైట్, ఈ లైట్ ఇదిగోండి గైస్, క్లోజ్డ్. అరే నేను క్లోజ్ చేయలేదురా, అయినా యాడ్ చేయండి గైస్ బాబు. నేను క్లోజ్ చేయలేదు గైస్, జస్ట్ ఓన్లీ అలా పెట్టేసాను అంతే. ఓకే, సార్ పెట్టకుండా చూసుకుంటానులే. ఓకే, సీలింగ్ లైట్ గైస్. ఓకే, సీలింగ్కి ఇక్కడ బిల్డ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు లైట్స్ ఆన్ చేసేద్దాం. గైస్ చూడండి ఇప్పుడు ఎంత లైటింగ్ వస్తుందో. 100 ఇచ్చిందా గైస్ అంతా? మీకు అప్పుడే కాదనమాట, వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఈ లైట్ గైస్ చూడండి ఇప్పుడు ఎంత బ్రైట్ లైటింగ్ అయితే వస్తుందో. ఆ లైట్స్ అయితే పని చేయట్లేదు అస్సలు. నేను ఈ తీసేసిన అస్సలు ఎలాగో గైస్, అస్సలు నాకు అర్థం అవ్వదు ఇది ఎందుకు పెట్టారో. నా మొహన్ కూడా నేను ఫుడ్ తినలేదు, సచ్చాను. ఫుడ్ ఇంకా షాప్ ఓపెన్ చేయలే, చూద్దాం. ఎవడైనా కెలిగితే ఆడుకుంటుంది ఇంకా. బాగా ఫుడ్ కోసం ఫుడ్ ఎస్ వచ్చేసాం. ఓ స్లీప్ చెయ్యాలి గాయస్, మొత్తం నిద్ర మొత్తం పోయే. గైస్ మొత్తానికి కరెంట్ తీసేస్తున్నా మరి. ఓకే, కరెంట్ తీసేసి కంప్యూటర్స్ అయితే ఆఫ్, స్విచెస్ కూడా ఆఫ్ చేసాను. ఓకే గైస్, ఇంకా షట్టర్ వేసేసి మనం స్లీప్ వేసి వచ్చేస్తాం. ఎందుకంటే వీడికి స్లీప్ లేదు గైస్, నేను అసలు చూసుకోవట్లేదు. వీడి స్లీప్ లేదు అసలు, పడుకోలేదు వీడు అసలు. అంతా వచ్చేసాం మన షాప్, అదే మన హౌస్ దగ్గరికి అనమాట. గైస్ ఇంకో కాంబినేషన్ ఒకటి చెప్పనా మీకు. ఈ హౌస్ యాడ్ గైస్, ఈ గేమ్లో ఫాల్ట్ వచ్చేసి ఏంటంటే యాడ్స్ అనమాట. యాడ్స్ ఏ పుణ్యాన్ని పెట్టాడో కానీ నన్ను అసలు ఏడిపించేస్తున్నాడు. యాడ్స్ పుణ్యం. సో జాబ్ పంపించలేదా? ఎంత $82 అయితే తీసుకొచ్చింది. మేకే చైల్డ్. ఓకే స్టాప్ మేకే చైల్డ్. ఓకే గైస్, నేను అప్పుడే సెకండ్ పార్ట్లోనే వీడి మేకే చైల్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆడైతే బెడ్ మీద స్లీప్ వేసి రమ్మన్నాడు. స్లీప్ వేసా. What happened man? స్లీప్ ఏమన్నాడు? స్లీప్ అయితే పోయే. ఎవడున్నాడు రా ఇక్కడ? స్లీప్ వేసామని చెప్పి సోదంతా చెప్తారు మనుషులు బాగానే. ఫుడ్ కొనాలా? ఇప్పుడు నేను ఫుడ్ కొంటే నా డబ్బులు ఖతం అయిపోతాయి. ఇక అవసరంగా నా దగ్గర గ్రైండ్ చేసిన డబ్బులు ఉంటే నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను
చేస్తాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉంటేనా ఈ పాటికి ఒక బిల్డింగ్లో లేకపోతే ఒక ఫ్రిడ్జ్ను కొనేద్దాం. గైస్ మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే చూసేయండి, ఎందుకంటే అప్లోడ్ అయిపోయి అప్లోడ్ పెట్టాను. ఓకే, జాబ్కి అయితే పంపించట్లేదు ఎందుకంటే మీకే చైల్డ్ అని పెట్టాక మళ్ళీ జాబ్ పంపిస్తే బాగోదు. ఫుడ్ తినేద్దాం అన్న, ఫుడ్ అయ్యో అన్న. ఓకే గైస్, ఒక్క స్లీప్ వేస్తే మొత్తం నా పవర్ అంతా వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు షట్టర్ ఓపెన్. నాదే కదరా షాపు. ఓకే, షాప్ నేమ్ పైన వేసాడు. ఓకే, ప్రణయ్ ద గేమర్ షాప్. గైస్ అందరు రండి, రావాలమ్మా రావాలి. రావాలమ్మా రావాలి. లైట్లు వేసి అన్నీ వేసి కూర్చోబెట్టాను. అవును, షాపు ఇది ఓపెన్ చేయడం మర్చిపోయాను నేను. రావాలమ్మా రావాలంటే రారమ్మా, ఇది ఓపెన్ చేస్తే వస్తారమ్మా. మర్చిపోయానమ్మా, మధ్యలో కరెంటు పోయిందో కానీ ఏమైనా అయితే పోయింది. మొత్తం గేమ్ మొత్తం సర్వనాశనం అయిపోయినట్టే. అసలు నేను ఏ పుణ్యాన్ని తీసానో కానీ మొత్తం పేలిపోయింది గైస్ లాస్ట్ ఎపిసోడ్లో. అందుకే మొత్తం గ్లిచెస్తో నిండిపోయింది అనమాట. గేమ్ గ్లిచెస్ అయిపోయి మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఒక. ఓకే గైస్, అందరూ కామెంట్స్లో 24th మే 24th అంటే మే 24th అంటే రేపే మే 24th కాబట్టి రేపు కరెక్ట్ భయ్యా, రేపు నా బర్త్డే అనమాట. అందరూ కామెంట్స్ చేయండి, నేను దాని గురించి వీడియో కూడా పెడతాను, చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే, ఈడెవడు వచ్చేసాడు బ్రో. వచ్చి గేమ్ ఆడండి బ్రో, మీకోసం కొత్త గేమ్లు తెచ్చాం మేడం. వెళ్ళండి రావాలి. ఓకే గాయస్, ఇక్కడ నేను ఏం సోదేస్తున్నాను నాకు తెలీదు కానీ ఈ మధ్యలో నా షాప్ చుట్టూనే తిరుగుతున్నాడు. నాకు అర్థం అది $700 అయితే ఇచ్చింది. ఇప్పుడు నాకు చేసే మూడ్ లేదు. ఓ మై గాడ్. ఓకే గాయస్, పీసీ మీద కూర్చుని ఆడుతున్నాడు. మరి ఏం ఆడుతున్నాడు బ్రో వీడు? బ్రో ఏ గేమ్ ఆడుతున్నావు బ్రో? అసలు చేతులు లేవు బ్రో, నీకు చేతులు ఉన్నాయి కదా బ్రో. మరి కీబోర్డ్ మీద పెట్టి బ్రో, కీబోర్డ్ మీద పెట్టి వాడు బ్రో. మేడం అప్పుడే వెళ్ళిపోతున్నారా? అంత నచ్చలేదు ఆ గేమ్. ఓకేలే బ్రో, ఆడు బ్రో. ఏం ఆడుతున్నావు బ్రో? అసలు ఏం చేస్తున్నావు బ్రో నువ్వు? అసలు నాకు అర్థం అవుతుంది మామయ్య. వీళ్ళు ఆడుతున్నారా లేకపోతే డ్యాన్స్లు వేస్తున్నారా? అసలు స్క్రీన్లో ఏం కనపట్లేదు నాకు. ఏమోలే, మనకేం తెలుసు. ఒక ఏసీ పెట్టించాలి గైస్. ఫ్యాను లేదు, ఏసీ లేదు, ఎవరు ఎక్కువసేపు ఉండట్లేదు. చూద్దాం ఏమైనా కొత్త ఏసీ ఫిల్టర్లు ఏమైనా దొరికితే. నా పీసీ కాలిపోతుంది. ఏ గ్లిచ్ పట్టుకో. అదే గైస్ నా ప్రాబ్లము, పీసీలో కూడా ఇదే ప్రాబ్లము. నా బీపీ నా తలకే కాకపోతే కంప్యూటర్ తీసి ఇసిరి పడేస్తున్నా, నా బీపీ వస్తుంది. ఇక్కడేమో కంట్రోల్ సరిగ్గా ఉండవు, వీళ్ళేమో వచ్చేసి అంతా పాడు చేసిపోతారు. ఓ ఏసీ కొనివ్వండిరా, మీకోసం ఒక ఏసీ కొనుక్కొనివ్వండి. ఓ ఏసీ కొనివ్వండిరా, మీకే కదరా నేను ఆర్డర్ పెడుతుంది. మరి ఎంత దారుణంగా ఉంటారు అనుకోవట్లేదు కదా నేను అసలు. అలా నా పిచ్చెక్కేస్తుంది. ఎందుకంటే అసలు కూలర్ కొందామా అన్నీ నాకు ఈ 400 అంట కూడా కొనేద్దాం. ఎందుకంటే చిన్నదే కదా గైస్, ఒకటి సరిపోద్ది మనకి. ఓ మై గాడ్, బ్యాలెన్స్ మన దగ్గర ఉన్నది 350. అలా నాకు ఇంకా మనీ కావాలి గైస్, గ్రైండ్ చేయాలి మనీ. ఫుడ్ ప్రింట్స్తో నిండిపోతుంది. మరి అలా ఇప్పుడు ఎలా గైస్, ఏదో వెబ్సైట్ ఉంటుందంట,
అది ఏంటది వెబ్సైట్ కాదు గైస్, ఇక్కడే ఎక్కడో. ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేస్తాం. ఇదేంటి? ఓకే ఓకే, మళ్ళీ యాడ్ తలకెట్టింది నాకు తలకెట్టి. ఓకే గైస్, చూస్తున్నాను అన్నమాట. ఇక్కడే ఎక్కడో చేస్తున్నారంట. అది కాదు, ఐ మీన్ ఈ వీటిలో ఎవరో క్లీనింగ్ అయితే ఉంటుందని కొన్ని వీడియోస్లో అయితే చూసాను అన్నమాట. కాకపోతే వెళ్ళిపోవడమే కానీ ఎవడు స్పెండ్ చేయడు మనకి. ఓకే గైస్, మీకు ఏమైనా సౌండ్లు వినపడితే సారీ గైస్, బట్ వినండి. సారీ గైస్, సౌండ్స్ అలాగే వస్తాయి మరి. క్లోతింగ్ స్టైల్స్, ఓ మై గాడ్, నా దగ్గర అంతా $400 వచ్చినాయి కదా. అయినా ఇప్పుడు ఆడేస్తా అనుకో అయిపోతాం ఇంకా. ఓకే స్టార్ట్ కొడుతున్నా, పని చేసి రావట్లేదు ఇది మెంటల్గా. ఓకే గైస్, $700 అయితే వచ్చేసినాయి మనీ. వద్దులే మనకెందుకు, మనకు తెలియని యాప్లన్నీ చూస్తున్నాను అంతే. పోస్ట్ అంటుండే, ఓ మై గాడ్, మనకి సంబంధం లేదనమాట, వీటిలో మనకి సంబంధం లేదు. వాడేమన్నా పీసీ పాడేస్తాడు, అందుకే ఆర్కేడ్ మనం ఒకవేళ సిటీ కెఫే 1 అనుకోండి, బర్నింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది ఎలాగో పీసీ గేమ్ మొబైల్లోకి వచ్చింది ఫాల్ట్ అని చెప్పి నేను గేమ్ ఆడుతున్నాను అనమాట. లేకపోతే నేను ఫస్ట్ ఈ గ్రానీ గేమ్ ఏదో అనుకున్నాను ఖచ్చితంగా. నేను నిజం చెప్తున్నాను, గ్రానీ గేమ్ పే బిల్ $15 పే చేశాను. గ్రానీ గేమ్ కానీ వేరే గేమ్స్ ఏమైనా ఆడదాం అనుకున్నాను కానీ నేను ఎప్పుడు ఇలాంటి గేమ్స్ అనుకోలేదు గైస్. నేను నిజం చెప్తున్నాను అంటే యాడ్ మరి గైస్, నేను గేమింగ్ చేస్తున్నాను ఇన్యత అంటే సెన్స్ కూడా ఉంటుందా ఈ గేమ్ డౌన్లోడ్. ఇది కంప్యూటర్ మళ్ళీ కరెంట్ పోయింది, మెయిన్ అయిపోయింది గైస్. వెళ్ళిపోకండి కస్టమర్స్, నేనేస్తా. అరే మెయిన్ వేయకుండా నువ్వు గేమ్ ఎలా ఆడేస్తున్నావు? అసలు మెయిన్ వేయకుండా గేమ్ ఎలా ఆడుతున్నావు బ్రో నువ్వు? అసలు నాకు చెప్పు, మెయిన్ వేయకుండా నువ్వు గేమ్ ఎలా ఆడుతున్నావు చెప్పు, నాకు చెప్పెళ్ళు నువ్వు. రే నాకు చెప్పెళ్ళరా రే. ఓ జస్ట్ మిస్, పోలీస్కి తగిలి నన్ను నరికి పోగులు పెట్టాడు. ఇడాన్ని మాత్రం కొట్టడు, ఎందుకంటే ఆడు పిచ్చెక్కిచ్చేస్తాడు కదా, చచ్చిపోను. నాకు పిచ్చెక్కేసి నేను ఆడిని కెలుక్కున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పట్టుకుని తిరగాలి. దీంట్లో అయిపోయింది అనుకో, ఇంకైతే ఢామ్ అని పేలిపోద్ది. ఇది అర్జెంట్ కూడా కొనుక్కుని వచ్చేద్దా. రే ఎవడైనా పేల్చినట్టు తెలిసిందా? చిచ్చి, చెప్పి కూడా వేస్ట్. చెప్పినోడు నా మొహం వేస్ట్. అది చెప్పి మరి చెప్పించుకుంటున్నాను చూడండి, చెప్పి మరి చెప్పించుకుంటున్నా. నేనేం భాష మాట్లాడుతున్నాను నాకే అర్థం అవ్వట్లేదు. ఓకే గాయ్స్, ఎట్టు వెళ్ళాలి అర్థం అవ్వట్లేదా? ఎట్టు వెళ్ళాలమ్మా? ఇటే ఇది చిచ్చి కూరగాయల మార్కెట్కి వచ్చింది. ఒక్కసారి ఈవిడ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. మనకు లాన్కి ఎంట్రన్స్ ఉండదు. ఓకే ఒక్క నిమిషం పీసీలో కూడా సేమ్ అనమాట, సేమ్. ఎలా వస్తున్నారు? ఓకే పీసీలో కూడా సేమ్ ఫాల్ట్ అనమాట ఇది. మళ్ళీ ఆడ తగలెట్టేయండి.
గైస్ మళ్ళీ చెప్తున్నాను అనమాట, ఈ వీడియోని 23rd అప్లోడ్ చేస్తాను. బట్ మీరు మాత్రం ఖచ్చితంగా నా బర్త్డే వీడియోని చూడాల్సిందే సిందే సిందే. బా కుప్పతొట్టే నయం కదరా నా షాప్ కన్నా. ఈ క్లీనింగ్ ఇదేమో లోనకి ఎక్కడికో పోయింది, నాకేమో ఇది ఎక్కడ పోయిందో తెలీదు. నేనేమైనా అలా అవుతున్నా ఏమో స్ప్రే ఉండలే. రే 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 మెంట్లో రే మెంట్లో రే మెంటల్ భయ్యా మెంటల్ రే మెంటల్ బ్రో రే మెంటల్ రా రే మెంటల్ గా ఏం చేసినావురా రే రే ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి కొనుక్కున్నదిరా అది. నేను నమ్ము నిన్ను కొట్టకుండా వండలేకపోతున్నాను, కానీ గేమ్ నాకు కొట్టనివ్వట్లే. నేను ఎక్కడ పోయినా నీ వెనకాల వస్తాను తమ్ముడు నిన్ను. ఓకే గైస్, that's it for today. Thanks for watching. I see you in the next